హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను అమలాపురం వచ్చానండి, మా తమ్ముడు ఓడిగనేసని. సరే, అమ్మ ఏమో చెక్కపొడి చేద్దాము, దాన్నే ఒక్కపొడి అంటారు. అదే తాంబూలంలో వేసుకుంటాం కదా మనం, దాన్ని చెక్కపొడి అంటారు, ఒక్కపొడి అని కూడా అంటారు. అది ఒకసారి నేను తయారు చేస్తానే అనేసానంది. సరే, వీడియో తీద్దామని చెప్పి సరదాగా తీస్తున్నామండి. అమ్మ హాయ్ చెప్పు. హాయ్. సరే, ఇప్పుడు చెప్పు, దీనికి ఏం కావాలి? ఈరోజు నేను చెక్క పొడి తయారు చేస్తున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు వాళ్ళు ఇంట్లోనే తయారు చేసేవారు చెక్కలు. పీటీ చెక్కలని అమ్మేవారు అనమాట. అవి కేజీ చెక్కలు తీసుకుని ఆవిడ తయారు చేసేది ఇంట్లో సొంతంగాను. ఇగో చెక్క అంటే ఇగో ఇలా ఉంటుంది, వక్క పొడి, నట్ పౌడర్ అంటారు కదా, నట్స్ అవి అనమాట. ఈ చెక్కలను ఏం చేయాలంటే ఇగో ఇలా మెత్తగా ఇలాగా పొడి కొట్టేసుకోవాలి. ఇగో ఇలాగా పొడి కొట్టేసుకోవాలి. తర్వాత ఏమో దాంట్లోకి ఇగో కొద్దిగా లవంగాలు, ఒక 4-5 లవంగాలు, మనం చేసుకునే చెక్కపొడిని బట్టి లవంగాలు. తర్వాత ఏమో ఇగో దోస గింజలు, దాంట్లో వేసుకునేందుకు దోస గింజలు. తర్వాత దీంట్లో పుదీనా పువ్వు అని అమ్ముతారు. అది ప్రస్తుతం మాకు దొరకలేదు. పుదీనా పువ్వు ఇక్కడ దొరకలేదండి. ఇంగ్రీడియంట్ అసలు అది మంచిగా ఘాటు సువాసన, ఘాటుగా ఉంటుంది. అది తెల్లగా చిన్న చిన్న పలుకుల్లా ఉంటుంది అనమాట పుదీనా పువ్వు అంటారు. అది ఫస్ట్ ఏం చేయాలంటే ఇది కొద్దిగా ఇలా నెయ్యి వేసుకుని దీన్ని ఈ పొడి కింద కొట్టుకున్న దాన్ని వేయించేసుకోవాలి. ఈ చెక్కల్ని మనం ముక్కలు చేసుకున్నాం కదా, దీన్ని చక్కగా నేతిలో అలా వేయించేసుకోవాలి. ఆ పచ్చి పదనం పోతుంది, అందులో పోతుంది అనమాట. బాగా మంచి కరకరలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఇగో ఇలాగా వేయించేసుకోవాలి. పూర్వం ఇవన్నీ ఏమి దొరికేవి కాదు కాబట్టి ప్రతిదీ ఇంట్లోనే చేసుకునేవారు. ఓకే, మంచి అరోమా వాసన. మా అమ్మగారు తయారు చేయడం అది చూస్తూ ఉండేవాళ్ళని చిన్నప్పుడు. అందుకని నాకు కూడా అలా కొంచెం చేస్తూ ఉండడం అదే అలవాటు అనమాట. నిజమే, అన్నీ తయారు చేస్తుంది. ఇది చెక్క పొడి వేగిపోయింది, మంచి వాసన వస్తుందండి. దీన్ని ఇలాగా తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీంట్లోకి కొద్దిగా ఈ దోస గింజలు, ఇవి కూడా కొంచెం నేతితో వేయించేసుకోవాలన్నమాట. అవి 2 లవంగాలు, 2 లవంగాలు వేయించేసుకోవాలి. ఇవి కూడా మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి అన్ని కొంచెమే వేస్తున్నాం. చేసుకునే ఎక్కువ చేసుకునే అంటే కొంచెం క్వాంటిటీ దానికి సరిపడవి అన్నీ వేసుకుంటాం అన్నమాట. ఇవి ఇలాగా ఈ దోస గింజలు కూడా ఈ నేతితోటి వేయించేసుకోవాలి. ఓకే, వేయించేసుకుని ఇది కూడా ఇలాంటి వేసేసుకోవాలి. వేసేసుకుని కొద్దిగా పంచదార, కొంచెం స్వీటుగా కొంచెం ఒక్క పిసరు ఉండడం కోసం అని కొద్దిగా ఒక చిటికెడు పంచదార. సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా ఇంకా వేసుకోవచ్చు ఇందులో కదా, గసగసాలు, పుదీనా పువ్వు, ఇలాచీ కూడా వేసుకోవచ్చు కదా, యాలక్కాయ కూడా మనం వేసుకోవచ్చు. ఇలాచీ కూడా వేస్తాను ఒకసారి. ఓకే, అంటే పూర్వకాలపు పనులు కూడా మళ్ళీ రావడం అనేది తటస్థపడుతుందేమో అని అనిపిస్తుంది. అన్ని నేర్చుకుంటే చెక్కపొడి దొరకటం లేదు కూడా. అదిగో ఇలాచీ పౌడర్ కొద్దిగా ఇలాచీ పౌడర్ అనమాట. ఇంకా ఇలాచీ పౌడర్ వేసామంటే మంచి పరవాన్నం తిట్టినప్పుడు దీన్ని చక్కగా ఇలాగా కలిపేసుకుని తింటే మంచి రుచికరమైనటువంటి తాంబూలం రెడీ అవుతుంది. తాంబూలంలో వేసుకునే నట్ పౌడర్. నేను వేసుకుంటున్నానండి.
అగో నాకు మంచి కరకర సౌండ్ వస్తుంది. ఓ నైస్ నైస్, బాగుంది అమ్మా, సూపరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు నుంచి నేను రీల్స్ కానీ వీడియోస్ కానీ ఇలాగా రకరకాలన్నీ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా మమ్మల్ని అన్నీ మా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ధన్యవాదాలు.